వంగవీటి మోహన్ రంగా వర్ధంతి సందర్భంగా కూకట్పల్లిలో ఆయన విగ్రహానికి పలువురు నాయకులు నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఇన్ఛార్జి బండి రమేష్, కాపు సంఘం రాష్ట్ర నాయకులు మిర్యాల రాఘవరావు రంగా విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వారు మాట్లాడుతూ పేద ప్రజల కోసం తన ప్రాణాలను అర్పించిన గొప్ప వ్యక్తి మోహన్ రంగా అని కొనియాడారు. ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతిని పురస్కరించుకుని కూకట్పల్లి నియోజకవర్గంలో కూకట్పల్లి హౌసింగ్ బోర్డు బస్ స్టాప్ లో రంగా గారి వర్ధంతి కార్యక్రమం పెద్ద ఎత్తున జరుపుకోవడం జరుగుతూ ఉంది. కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి, ముఖ్యంగా మన ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా అనేక మంది మరి ఆయన అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా రంగా గారు ఏ కులానికో, ఏ మతానికో, ఏ వర్గానికో నాయకుడు కాదు. ఆయన ప్రజానాయకుడు, ప్రజల పక్షాన్ని నిలబడిన నాయకుడు, మహానేత. అటువంటి నాయకుడి వాళ్ళు మన మధ్య లేడు. ఏదేమైనా మరి వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఒక కౌన్సిలర్గా, ఒక ఎమ్మెల్యేగా మరి ఆయన అనేక మంది యూనియన్ నాయకులకి ఆయన ఒక ఆదర్శం. వాడు మా విజయవాడ ప్రాంతంలో కనుక చూస్తే ఆయన్ని మరి రిక్షా వాళ్ళకి కానీ, ఆటో వాళ్ళకి కానీ, అందరూ ఎంతో మంది పేద ప్రజల గుండెల్లో నిలిచినటువంటి నాయకుడు రంగా గారు. ఇవాళ నిజంగా ఆయన అర్ధాంతరంగా ఆయన జీవితం ముగిసిపోయింది, కానీ లేకుంటే తప్పకుండా మరి ఆ రోజుల్లోనే సమైక్యాంధ్రికి ఆయన ముఖ్యమంత్రి అయి ఉండేవాడని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నా. అటువంటి మహానేత ఇవాళ మన మధ్య లేకపోయినప్పటికీ మరి వాళ్ళ ఎంతో మంది యువతకు ఆదర్శవంతం. నిమిషం